హలో అండి, అందరికీ నమస్తే. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మనం మామిడికాయ పులిహోర సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఈ రెసిపీ కోసం కావలసిన పదార్థాలు: పచ్చి మామిడికాయ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, వేరుశనగ గింజలు, చిన్న అల్లం ముక్క, కొంచెం పసుపు, కొన్ని తాలింపు గింజలు, 1 కప్పు ఆయిల్ మరియు కొద్దిగా సాల్ట్. ఇవన్నీ రెడీ చేసుకున్నాక ఒక బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని వేరుశనగ గింజలు వేసుకొని 1 నిమిషం పాటు వేయించాలి. ఇప్పుడు తాలింపు గింజలు వేసుకొని మరో నిమిషం పాటు వేయించుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 5-6 ఎండుమిర్చి వేసుకొని మరో నిమిషం పాటు వేయించుకోవాలి. తరువాత అల్లం యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మామిడి తురుము యాడ్ చేసుకొని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 7-8 పచ్చిమిర్చి మధ్యలో చీరుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి లాస్ట్లో వేసుకోవడం వల్ల తినడానికి బాగుంటుంది. తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు మన పులిహోర మిశ్రమం రెడీ అయిపోయిందండి. దీన్ని అన్నంలో కలుపుకుందాం. ఈ పులిహోరని మనం తినడానికి అట్లీస్ట్ ఒక 1/2 అవర్ ముందు కలుపుకుంటే బాగుంటుందండి. ఆ పులుపు అది రైస్కి పట్టి మంచి టేస్ట్ ఉంటుంది. అంతేనండి, ఎంతో పుల్లగా కమ్మగా ఉండే మన మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. రెసిపీ నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి. నమస్తే.